క్రైస్తవ నేనే మార్గము సత్యము జీవనని చెప్పాడు. ప్రజలకి వారు త్రోవలేక అరణ్య మార్గాన అనగా దైవాక్యానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో, దైవ చిత్తానికి విరుద్ధమైన పరిస్థితుల్లో నేను ప్రజలు తిరుగుతూ ఉన్నప్పుడు, అలాంటి సమయంలో దేవుడు అద్భుతంగా ప్రజలకు ఒక చక్కని మార్గం నడిపించడానికి, ఒక జీవ మార్గం నడిపించడానికి, ఒక దైవిక మార్గం నడిపించడానికి దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు పంపి ఆయన అద్భుతమైన త్యాగం ద్వారా, ఆయన బలియాగం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు దేవుడు పాపక్షమాపణ శాపమోచనం అనుగ్రహించి ఆయన దేవుడు మనకు ధన్యతను ఆయన యేసుక్రీస్తునందు నూతనగా ఉండే ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు అన్నది మనం సత్యాన్ని జ్ఞాపం చేసుకొని ప్రభుకి స్తోత్రములు చెల్లించ బద్దులుగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం. మార్గము దాంట్లో నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన కొన్ని విషయాలు నేను రాసుకున్నాను. అవన్నీ చెప్పాలంటే జూమ్ కూడుకులో సమయం చాలదు. కానీ ఈరోజు 3 విషయాలు నేను మీకు నేర్చుకుందాం. ఈరోజు 3 విషయాలు. మొట్టమొదటిది బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో క్రైస్తవుడు 1 కొరింథీ 12:31. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:31. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, అయినా ఒకసారి పునర్జ్ఞాపం చేస్తాను. కృపావరాలలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించడి, ఇది కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. మొదటిది సర్వోత్తమైన మార్గం. సర్వోత్తమ మార్గం అంటే ఏంటి? ఆ కిందని 13వ అధ్యాయం చదివితే దాంట్లో ప్రేమ అని చెప్పాడు. అది ఆ ప్రేమ సర్వోత్తమైన మార్గం అని, మామూలు కాదు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర మరి కూర్చుంటుంది. యేసు ప్రభువారు మరియ ఇంటికి మార్త ఇంటికి మార్త లోపలికి యేసు ప్రభువారిని ఆహ్వానించి తీసుకొస్తుంది. మరియ దేవుని సన్నిధిలో కూర్చొని యేసు ప్రభువారి మాటలు వింటుంటుంది. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం నుంచి అప్పుడు చూస్తున్నప్పుడు మార్త తాను యేసు ప్రభువు వచ్చారు కదా, ఆయనకి ఏదైనా మనం చేసి పెట్టాలన్నాడు. యూదులు ఆచారం లేక సాంప్రదాయం పద్ధతి గౌరవంతో మంచిగా మరి ఆమె ఏదైనా ఆతిథ్యం చేయాలని ఆమె పనుల్లో తొందరపడుతుంది. ఈమె యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ప్రభువారు ఆమెకి సెలవిచ్చిన మాట ఏంటంటే, మరియ ఉత్తమైనది ఎన్నుకుంది. ఎందుకంటే ఉత్తమైనది ఏంటంటే ఆయన్ని ప్రభువుని ప్రేమించింది. ప్రభు యొక్క వాక్యాన్ని ఆయన పాదాల దగ్గర వింటుంది. ప్రభు యొక్క వాక్యాన్ని ఆయన పాదాల దగ్గర వినడం చాలా ఉత్తమైనది. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించు. ఇది చాలా మందికి అర్థం కాదు. ఎన్నో వింటుంటాం ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్ళి, కానీ ఆయన సన్నిధిని కూర్చొని ఆయన సన్నిధిని మాటలు వినడం అన్నది అలా ఉత్తమంగా దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో ఏలీ మాటలు సమయాలు విని ఆ రోజులో చిన్నతనం అప్పుడే దేవుని మాటలు విని అంత ఉన్నతమైన ప్రవక్త అయినాడు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. ఆయన అపోస్తులు యేసుక్రీస్తు వారి చక్కని దైవికమైన ఆ ఉత్తమైనటువంటి ఎప్పుడైనా పాదాల దగ్గర కూర్చొని నదుల ఒడ్డున, సముద్రపు ఒడ్డున, లెక్క కొండల మీద, అరణ్య ప్రాంతంలో ఇలా ఆయన తీసుకెళ్లి అనేక మంది దగ్గరలో వారికి ఉత్తమైనటువంటి మాటలు బోధించి ఆయన అందుకు వాళ్ళు ఎంత ఉన్నతంగా బైబిల్ గ్రంథం జాగ్రత్తగా దీవించబడ్డారు. ఆయన సన్నిధిని కూర్చొని వాక్యం వినడం అది గొప్ప ఉత్తమైందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథం ఉంది. ఆమె లేఖన ప్రకారం ఉత్తమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. క్రైస్తవుడు దేవుని వాక్యంలో ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్తాడు పౌలు. అందుకే పౌలు గారు దాన్ని జ్ఞాపం చేసుకొని లేఖనాల్లో సర్వోత్తమైన మార్గాన్ని, ఉత్తమ కంటే ఇంకెక్కువ సర్వోత్తమైన మార్గాన్ని నేను మీకు చూపుతున్నాను. క్రైస్తవుడు బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే ఆయన వాక్యం వినడం మాత్రమే కాదు, గైకొండం సర్వోత్తమైనది. ప్రేమ కలిగి గైకోవడం సర్వోత్తమైనటువంటిది మార్గం. ప్రేమ సర్వోత్తమైంది. అది ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమైంది. అందుకని ప్రేమను సర్వోత్వం అన్నాడు పౌలు గారు. సర్వోత్తమైన మార్గం నేను మీకు చూపిస్తాను. దేవుని స్తోత్రం. ఆజ్ఞల్లో ప్రధానమైనది ప్రేమే. ఆత్మీయ ఫలాల్లో కూడా ప్రేమైంది కూడా మొట్టమొదటి కూడా ప్రేమే. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలో ప్రధానమైనది కూడా ప్రేమే. ఆత్మ ఫలాల్లో కూడా మొదటిది కూడా ప్రేమే. ప్రేమ బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైనది. దేవుని స్తోత్రం. దేవుడు జాగ్రత్తగా గమనించండి.
మానవుడికి రూపాన్ని ఇచ్చాడు. మంచి ఎవరు? తన రూపమే. మానవుడికి తన రూపం అంటే మొత్తం ప్రేమ, క్షమాపణ, ఆశీర్వాదం, ఆదరణ అన్ని, ఆరోగ్యం, అభిషేకం, కృప అన్ని సమృద్ధి కలిగినటువంటి ఆయన రూపాన్ని, తేజస్సు సంబంధమైన ఆయన రూపాన్ని మానవుడికి ఇచ్చాడు. అయితే మానవుడు ఒక్క చిన్న దాంతో అవిశ్వాసంగా దైవాక్యాన్ని వ్యతిరేకులు వాటిని తీసుకుని దైవాక్యాన్ని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన కారణంగా ఆ దైవిక స్థితిని రూపం అంతా పోయింది. ఆదాములా కనిపించినా ఆదములో ఉండవలసిన లేదు. ఆదాములో ఉండవలసిన ప్రేమ, ఆదాములో ఉండవలసిన పవిత్రత, ఆదాము ఉండవలసిన మహిమ, ఇవన్నీ ఆదాములోకి పోయాయి. ఆదాము ఇప్పుడు ఎంత సర్వోత్తమంగా ఉండవలసిన వ్యక్తి, అతడు కనీసం ఉత్తముడు కూడా లేకుండా అతడు శాపగ్రస్తుడు అయిపోయినాడు. కారణం, అతని దగ్గర నుంచి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అతని దగ్గర దుష్టుడు దొంగిలాడు. ఎలాగా? ఆ యొక్క సర్వోత్తమ పరిసంత తీశాడు. అదే దేవుని మాటకు లోబడి ఉండే, దేవుని ఆజ్ఞకు విధేయ చూపించాడు, సర్వోత్తమైన మార్గంలోనే ఉండేవాడు. అతడు దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండేవాడు. గాని దైవ సంకల్ప భార్య భర్తలిద్దరూ దైవ సంకల్పాన్ని అతిక్రమించారు. ఉత్తమాన్ని, సర్వోత్తమాన్ని రెండు పక్కన పెట్టారు. సాతాను మాటకి ప్రాధాన్యత ఇచ్చారు. అందుచేత వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అయిపోయింది, శాపగ్రస్తం అయిపోయింది, దిగంబరులు అయిపోయినారు. చాలా భయంకర పరిస్థితి ఏర్పడింది. అందుచేత బైబిల్ గ్రంథం చెప్తుంది, మనము సర్వోత్తమైన మార్గం నేను మీకు చూపిస్తాను. మా ఆత్మ వరాల్లో శ్రేష్టమైన ఉన్నాయి, మంచివి, అన్ని వరాలు మంచివే. ఇంకా మీకు ఇంకా సర్వోత్తమ మార్గం. ఆ సర్వోత్తమ మార్గం అంటే ప్రేమ. ఆ ప్రేమను భక్తుడైన పౌలు గారు దేవుని వాక్యాల నుంచి కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ఎన్ని కలిగి ఉన్నా, ఏం చేసినా దానివల్ల ప్రయోజనం శూన్యం. కానీ మీరు మెయిన్ ప్రేమను కలిగి ఉండమని. ప్రతి కుటుంబంలో కూడా నాకైనా మీకైనా దేవుడు ముందు ప్రేమ కలిగి ఉండాలి. నేను మీరు కూడా, నాకైనా మీకైనా ఎవరికైనా సరే అందరం ప్రేమ కలిగినటువంటి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నన్ను ప్రేమతో నింపుతానని ప్రార్థన చేయండి. ప్రేమ ఎప్పుడు శారీరక అవసరాలతోనే కాకుండా నన్ను ప్రేమతో నింపండి ప్రభు. మంచి ప్రేమ కలిగిన వ్యక్తి అయితే, నువ్వు ప్రేమించే బిడ్డవైతే తప్పకుండా నీ జీవితంలో దాని ఫలితం చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు లోకాన్ని ప్రేమించాడు. పరమ తండ్రి లోకాన్ని ప్రేమించాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోకాన్ని ప్రేమించాడు. యేసు లోకాన్ని ప్రేమించి దేవుని ఆజ్ఞను గైకొన్న కారణంగా అతనికి యుగయుగములు ఇంకా మరణమన్నది లేకుండా యుగములు ఏలే అనుభవాన్ని, ఏలే ఆశీర్వాదాన్ని, గొప్ప ఉన్నతమైన రాజరికాన్ని దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పాడు, ఇదిగో మృతుడైతే గాని యుగయుగములను సజీవుడై ఉన్నాడు. అతడు ప్రపంచానికే మహారాజుగా అతడు దేవుడు. కారణం ఏంటంటే బైబిల్ సర్వోత్తమైనటువంటి మార్గాన్ని అనుసరించాడు. ఏదైతే తండ్రి అతన్ని ప్రేమించాడో, లోకాన్ని అతన్ని ప్రేమించగదా, లోకానికి అతన్ని ఒక ప్రేమ స్వరూపాన్ని ఇచ్చాడు యేసు ప్రభు, పరమ తండ్రి యేసు ప్రభుని. కనుక ఆ ప్రేమ అతను ప్రేమ స్వరూపుడైన కనుక ఆ ఉన్నత తనకున్న యథార్థమైన స్థితిని అతడు వెల్లడిపరిచి దేవుని వాక్యం చెప్తుంది, ఆ ప్రేమను తన జీవితంలో రుజువుపరుచుకున్నాడు. మరి ఇప్పుడు కూడా మన జీవితాల్లో నేనైనా మీరైనా ఈ సర్వోత్తమ మార్గమైన ప్రేమను అనుసరించగలిగితే మన జీవితంలో కూడా దేవుడు పరిపాలించే అధికారాన్ని, అభిషేకించబడిన అధికారాన్ని ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకంలో కూడా మన దేవుడు యేసుతో కూర్చుండే ఏలే అధికారాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. కనుక దేవుడు ఇదంతా ప్రేమను బట్టి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ గురించి మాట్లాడడం సులభవచ్చు, కానీ ఆచరించడం చాలా కష్టం. కనుక అందరూ నేర్చుకుందాం, ప్రభా నన్ను ప్రేమతో నింపండి. ఏవేవో వాటితో కంటే మనం ఇక నన్ను ప్రేమతో నింపండి, ఈ ప్రేమ కలిగిన జీవితం నాకు కావాలి అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థించబద్దులుగా మనం ఉందాం. ఎందుకంటే నేనైనా మీరైనా ప్రేమతో నింపడితేనే మన దేవుని వాక్యానుసారమైనటువంటి చిత్తాన్ని నెరవేర్చిన వారంగా మనం ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గారు చెప్తుంది. అందుకే దేవుని వాక్యం పౌలు గారు చెప్తాడు కొరింథీ సంఘానికి, కొరింథీ సంఘంలో రాయబడిన పరిస్థితి, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నట్ట అని రాయబడి కొరింథీ సంఘం రాస్తాడు. అంటే ఎంత దౌర్భాగ్యం ఉంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి విడిపించబడి మీరు సర్వోత్తమ మార్గంలోకి రండి, ప్రేమ కలిగిన మార్గంలో రండి. ఆ ప్రేమలో కక్షలు, ద్వేషాలు, కోపాలు, పగలు, అసూయలు, వాక్యాన్ని విరుద్ధమైన పరిస్థితులన్నీ విడిచిపెట్టి
ఆ పాపాన్ని విడిచిపెట్టి వాక్యం ప్రేమ కలిగిన మార్గం రండి అని వారికి చెప్తున్నాడు. మీరు ప్రేమలోనికి రండి. దైవ వాక్య వ్యతిరేకమైన పరిస్థితి నుంచి విడిపించబడి సర్వోత్తమైన మార్గం, ఆ సర్వోత్తమైన మార్గమే నేను దేవుని దగ్గరికి నడిపిస్తుంది, దేవుని రాజ్యాన్ని నడిపిస్తుంది, దేవుని ఆశీర్వాదాలు పొందుకునే అద్భుతం చేస్తుంది. ఆ ప్రేమ నీ జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలను సృష్టిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే లేఖనం ముందు మనం ప్రభువుని ప్రేమించాలి, తర్వాత పొరుగు వారిని ప్రేమించాలి. అసలు ప్రభువునే ప్రేమించకపోతే పొరుగు వారిని ఎట్లా ప్రేమిస్తాం? క్రైస్తవం ఇది బాగా అర్థం చేయాలి. ప్రభువుని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి, అప్పుడు శత్రువుని ప్రేమించగలం. దేవుని స్తోత్రం. అసలు ప్రభువునే ప్రేమించకపోతే పొరుగువాడిని ప్రేమించే ప్రసక్తి లేదు. ఇంక పొరుగువాడిని ప్రేమించకపోతే శత్రువుని ఇంకేం ప్రేమించగలం? ఇదంతా లింక్ ఇది. కనుక తండ్రి నిన్ను ప్రేమించే వ్యక్తిగా నన్ను చేయాలి. నన్ను ప్రేమిస్తే నేను ఆస్తికర్తగా చేస్తాను వాగ్దానం చేశాడు. క్రైస్తవుడు బైబిల్ ఆస్తికర్తలుగా నన్ను చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. కనుక ప్రేమ సర్వోత్తమైన మార్గం. అందరూ ఏదేదో కంటే సర్వోత్తమైనటువంటి ప్రేమ కలిగిన మార్గంలో ఉందాం. ప్రతిరోజు కూడా ఆ ప్రేమను ప్రాక్టీస్ చేద్దాం. ప్రేమను మన జీవితంలో ప్రాక్టీస్ చేద్దాం. ప్రైజ్ లార్డ్. మనం అలా జీవించడం నేర్చుకుందాం. నేనైనా మీరైనా. ప్రైజ్ లార్డ్. ప్రభా నన్ను సర్వోత్తమైన ఆ ప్రేమ మార్గంలో ప్రేమతో నింపి నన్ను ప్రేమ గల మార్గంలో నడిపించు నాయన అని ప్రార్థించగా తప్పకుండా దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనం దేవుని చిత్తానుసారంగా మనం గురించి అడుగుతున్నాం కనుక దేవుడు తప్పకుండా తన ప్రేమతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. రెండవది బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 21వ వచనం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాటించము, ద్రోవచూపు స్తంభములను నిలబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము. రాజమార్గం అంటే బైబిల్ గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తు మార్గం అని, దేవుని మార్గం అని, దైవ వాక్య సంబంధమైన మార్గం, దేవుని ఆత్మ సంబంధమైన మార్గం అని, అది రాజమార్గం. దేవుని స్థలం సాతాను సంబంధించిన తావులు, ఈ లోక సంబంధించిన తావులు అవి దొడ్డి త్రావులు, వాక్యాలు విరుద్ధమైనటువంటి త్రావులు అవి, వంకర త్రావులు అవి. అది కాదు, రాజ్యమార్గం వేరు. రాజ్యమార్గం నాకు బైబిల్ ఉంది. ఇశ్రాయేలు కుమారి నీవు మార్గం రాజ్య మార్గమున నీ మనసు నిలుపుకో. నువ్వు ఎక్కడ నిలుపుకున్నా నీ మనసుకి వేదన, నీ మనసుకు బాధ, అవిశ్వాసం, భయం, ఆందోళన, గలిబిళ్ళు, టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఎవరి మనస్సు నా మీద అనుకును వాడిని పూర్ణశాంతి గల వాడిని చేస్తానని యెషయా 26 అనే వాక్యాలు 3వ వచనం రాస్తాడు భక్తుడు. కనుక బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు కుమారి నీవు నీ మనసును రాజమార్గముల తోటి తిప్పుకో. నీ మనసు పూర్తిగా రాజమార్గం మీద ఉంచు. వేరే మార్గాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఒకరికి తన దృష్టికి కనబడు మార్గం కాదు, కానీ చివరికి మనం నడిపించుని సామెత గ్రంథం రాయబడి. కనుక నువ్వు ఏవేవో మార్గాలు అన్వేషించుకో, వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వెళ్ళమాక. కానీ బైబిల్ గ్రంథంలో ఉంది, నీవు రాజమార్గాన్ని చూడు. యేసుక్రీస్తు మార్గం రాజమార్గం. ఆయన మహారాజు, రారాజు. అతను వెళుతున్న మార్గం ఎప్పుడు రాజమార్గమే. బైబిల్ అతను మార్గంలో నడిచిన 12 మంది కూడా అద్భుతమైన సింహాసనాన్ని అధిష్ఠించారు పరలోకం. అంత స్థానాన్ని పొందగలిగిన స్థితిని వారికి ఇచ్చాడు దేవుడు. వాడు ఇప్పుడైతే బలిపీఠంగా ఉండొచ్చు, కానీ వారికి ఆ 12 మందికే అపోస్తులకే ఆ 24 సింహాసనాల్లో 12 సింహాసనాల అపోస్తులకి దేవుడు కేటాయించాడు. మిగతా 12 ఇశ్రాయేలు పెద్దలకి కేటాయించాడు. కనుక బైబిల్ గ్రంథంలో సత్యం ఏంటంటే, దేవుని వాక్యాలు ఉన్న పవిత్రమైన సత్యం ఏంటంటే, దేవుని స్తోత్రం నేనైనా మీరైనా లేఖనం చెప్తుంది, దేవుని వాక్యం రాజమార్గం తప్పకుండా. ప్రభా రాజమార్గం, ఎందుకంటే ప్రపంచంలో మన దృష్టి కనబడే మార్గాలు చాలా ఉంటాయి. ఒకరి దృష్టి కనబడే మార్గం కలదు అంటాడు, అది చివరికి మరణాన్ని నడిపిస్తుంది. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. కనుక ప్రభా ఇది రాజమార్గం. ఎప్పుడు కూడా నువ్వు రాజువే. ఏ రోజు కూడా నువ్వు రాజుగానే జీవించాలి. నువ్వు ఏమాత్రం వాక్యాన్ని విరుద్ధమైన పరిస్థితిలో వెళ్ళడానికి లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం అంతే రాజరికం ఇది. దేవుడు మనని రాజులని యాజస్సమంగా దేవుడు మన కొన్నాడు. కనుక దేవుని బాగా మనం రాజరికమే. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా
ఆయన చెప్పారు ప్రతి ఒక్కరు కూడా రాజమార్గమందు మాత్రమే నడవాలి. అప్పుడే రాజులేని అలసంగా ఆశ్రయించబడతాం. దేవుడు అలా పిలిచినందుకు ఆ దీవెన మనకుంటుంది. ఆ మార్గాన్ని తప్పి ప్రజలు, లోకం, పరిస్థితులు, నేను సాతాను రకరకాల మార్గాలు ప్రపంచంలో మనకు చూపిస్తున్నాడు. చూడండి, ఈ మార్గం వెళితే బాగుంటుందేమో, ఈ మార్గం వెళితే బాగుంటుందేమో అని రకరకాల ఆశలు కూడా చూపిస్తారు. వద్దు, వద్దు, జాగ్రత్త, మీరు గమనించాలి. వద్దు. ఈరోజు నేనైనా మీరైనా దేవుని పాదాల దగ్గర, మీకు అర్థందా, ప్రపంచం చాలా భయానకమైనటువంటి మోసం. అవసరమైతే ఏర్పాటు చేయబడిన వారిని సైతం కూడా మోసగించి మార్గాన్ని తప్పించేస్తున్నాడు సాతాను. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు అందుకే ఏది ఏంటి, ఏది ఏంటి, ఏ బోధ ఏంటి, ఏ బోధలో సత్యం ఉంది, ఏ బోధలో దైవాక్యం సత్యం నేర్చుకొని అర్థం చేసుకొని ఆ బోధలోనే దైవిక అపోస్తుల మార్గంలోనే, అపోస్తుల బోధలోనే మనం కొనసాగిపోవాలి తప్ప ఏ బోధలు కూడా ప్రపంచంలో చాలా బోధలు ప్రపంచంలో వచ్చేసాయి. రకరకాల బోధలే ప్రపంచానికి వచ్చేసాయి. వద్దు. చాలా జాగ్రత్త పడి నేనైనా మీరైనా తండ్రి పాదాల దగ్గర రాజ్య మార్గంలో ఉంటాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని వాక్యానుసారంగా నేనైనా మీరైనా రాజమార్గం, రాజమార్గంలోనే ఆ దైవిక హుందాతనం, టీవీ, ఆ దైవిక ధన్యత, ఆ రెస్పెక్టెడ్ కనుక కార్యాలు, ఎంతో గౌరవపూర్వకమైన కార్యాలు, అద్భుతాలు, సూచికలు, ఆశ్చర్యకాలు, ఇవన్నీ కూడా రాజమార్గంలో దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. జాలర్లు చేపలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళ అదే మార్గం, అదే జీవం, అదే సమస్తం, అదే అనుకున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈ ధోనిలో వెళ్ళడం, చపట్టు రావడం, అక్కడ వాటిని కొన్ని తినడం, కొన్ని అమ్ముకోవడం, కొన్ని జీవనోపాధి చేయడం, ఇలా ఇదే జీవితం, ఇదే మార్గం, ఇదే పరిస్థితి అనుకున్నారు. కానీ యేసు చెప్పాడు, ప్లీజ్ ఫాలో మీ, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనిషి పట్టు చాలా చేస్తాను, నన్ను వెంబడించండి. ప్రైజ్ ది లార్డ్. సరైన మార్గమందు వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో సరైన మార్గమందు నడిపించాడు. అంతే. వారిని అప్పటి నుంచి జాలర్లు రాజ్య మార్గంలో ఉన్నారు కనుక వాడు జాలరుగా కాదు, వాళ్ళు భూమిని తలకిందులు చేసేవారు అయిపోయారు. వారు క్రైస్తవులు అయిపోయారు. వాళ్ళు బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన అపోస్తులు మొట్టమొదటి క్రైస్తవులు అని రాయబడింది. దేవుని స్తోత్రం. లేఖనాలు చెప్తున్నారు, శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు బైబిల్ గ్రంథం ఉంది, వాళ్ళు భూమిని తలకిందులు చేసేవాళ్ళు అయిపోయారు. ఎందుకు? వాళ్ళ మార్గము మంచి రాజమార్గాన్ని వాళ్ళు వెళ్ళారు. రాజమార్గాన్ని వెళ్ళారు. అది వాళ్ళ జీవితానికి గొప్ప టర్నింగ్ పాయింట్. ఇంకా బ్రతుకులో కానీ, ఎక్కడ ఆత్మీయతలు కానీ, ఎక్కడ వారి బ్రతుకులు తేడా లేకుండా ప్రభు కొరకు హతసాక్షిత పరిపూర్ణ త్యాగానికి వాళ్ళ జీవితాన్ని ఆశించాడు దేవుడు. కనుక రాజ్య మార్గంలోనే ఉండవు. కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, ఏదైనా రాజ్య మార్గాన్ని దాటుకోండి. మీకు అర్థం? రాజ్య మార్గాన్ని దాటుకోండి. మీకు అర్థం? దేవుని గుర్తుపెట్టుకోండి. అంత దేవుని వాక్యానుసారం మనకి ఆ మార్గంలో అంత పవర్ ఉంది. దేవుని స్తోత్రం. ఆయన వెళుతున్న మార్గంలోనే అంత పవర్ ఉంది. ఆ మార్గమే దైవవాక్యం. దేవునికి స్తోత్రం కనుగాక. లేకుండా చెప్తుందా, నీ వాక్యం నా పాదములకు, దేవుని తోబలకు వెలుగయ్యాను. ఆ వాక్యమే దేవుడు మనకు మార్గం ఇచ్చాడు కనుక ఆయనే మార్గం ఉన్నాడు. ఆ వాక్యం మనకు మార్గం కనుక రాజమార్గాన్ని మనం ప్రయాణం చేద్దాం. సమస్యలు ఉంటాయి, కొన్ని తప్పకుండా స్ట్రిక్ట్గా వెళ్తుంటే కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. కానీ తప్పదు, ఆ మార్గంలోనే మనం వెళ్ళాలి. అప్పుడే మనం కరెక్ట్ గా సరైన మార్గాన్ని, సరైన స్థితిని, సరైన రాజ్యాన్ని, ఉన్నతమైన దేవుని రాజ్యాన్ని రీచ్ అవ్వగలం. దేవుడు ఒకే ఒక మార్గాన్ని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అదే రాజమార్గం. ఇంకా వేరే మార్గాలు, వేరే పరిస్థితులు ఇంకేం లేవు. ఇంకా బైబిల్ త్రోవలు, ప్రపంచంలో వాక్యాన్ని వ్యతిరేక త్రోవలు చాలా ఉన్నాయి, వంకర త్రోవలు చాలా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు అనే మార్గం మనకు ఒకే ఒకటి. అదే రాజమార్గం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దానిలోని బాగుంటుంది చాలా మంచి ఆ గొప్ప దైవికమైన పరిస్థితి. అంటే ఎంతమంది దేవుని వాక్యానుసారం లేఖన ప్రకారం ఉన్న దాంట్లో దీవించబడ్డారు, కనపరచబడ్డారు, మహింపరచబడ్డారు. ఎంత దేవుడు గొప్ప ఉన్నత స్థానాన్ని వచ్చేసాడు. ఉదాహరణకి దానియేలు రాజమార్గంలో ఉన్నాడు, వాక్యంలో ఉన్నాడు. అతన్ని ఎంత సత్కరించాడు నెబుకద్నెజరు. కారణం రాజమార్గంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉంది. నేనైనా మీరైనా నేర్చుకుందాం రాజమార్గం.
దేవునికి స్తోత్రం. బైబిల్ అందులో 3వ మార్గాన్ని నేను మీకు చెప్తాను. దేవుని స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23, 24 వచనాలు. మొదటి సమూయేలు 12వ అధ్యాయం నా 20. మట్టుకు నేను ఆ, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన ఆ, యెహోవాకు విరోధముగా పాపం చేసిన నగుదును. అది నాకు ఆ, దూరం అగును గాక. కానీ ఉమ్, శ్రేష్టమైన ఉమ్. చక్కని మార్గమును మీకు బోధించును. Praise- praise the Lord. శ్రేష్టమైనటువంటి మార్గం, శ్రేష్టమైన చక్కని మార్గం ఏంటంటే అది సేవించేది. ప్రైజ్ లార్డ్. చదువుతాను, కంటిన్యూ చేయండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు ఆ, తలంచుకొని మీరు ఉమ్, యెహోవాని భయభక్తులు కలిగి ఆ, నిష్కపటులై పూర్ణ ఆ, హృదయంతో ఆయనను సేవించడం ఆవశ్యకము. ప్రైజ్. అది చక్కని మార్గం, అది శ్రేష్టమైన మార్గం. అదే ఆయన్ని సేవించడం అనేది శ్రేష్టమైన మార్గం. గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఉంది. లేఖనాలు చక్కని దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు. సర్వోత్తమైన మార్గం ప్రేమ, ఆ, రాజమార్గం జీసస్, శ్రేష్టమైన మార్గం యేసు ప్రభువును సేవించడం. ప్రైజ్ ది లార్డ్. అది శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నేను మీకు తెలుపుతాను. అదేంటంటే మీరు ఆయన్ని సేవించాలి. అప్పుడే దేవుడు, సర్వశక్తుని దేవుడు సేవించాలి. సమూయేలు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు తండ్రి కుమార ప్రసాద్ని యేసయ్యను మనందరూ సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును సేవించే స్థాయికి వెళ్ళాలండి అందరూ కూడా. నువ్వు ఏ విధంగా స్వార్థలు ప్రతులు పంచిపెడతావో, లేకపోతే ప్రార్థన చేస్తావో, లేకపోతే వాక్యం చెప్తావో, లేకపోతే సువార్త చేస్తావో, ఏ విధంగా దైవవాక్యానుసారమైన పద్ధతుల్లో దేవుని వాక్య ప్రకారం ఆయన సేవించాలి. ఆయన సేవించే స్థాయికి, అనుభవానికి ప్రతి ఒక్కరు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసే అనుభవం, చాలా మంది కొంచెం ప్రార్థన చేస్తారు, కానుకలు ఇస్తారు, దశమభాగం ఇస్తారు, కానీ సేవించే అనుభవం ఉండదు. సేవించే అనుభవం రావాలి. ఎందుకంటే యేసు ప్రభువారు సేవకుడు, బైబిల్ చెప్తుంది లేఖన ప్రకారం. కనుక దేవుని పాదాల దగ్గర మనం కూడా సేవ చేసే ధన్యతలను వెళ్ళిపోవాలి. అది శ్రేష్టమైన చక్కని మార్గం అంటాడు సమూయేలు. అంతకు మించిన మార్గం ప్రపంచంలో మరొకటి ఉండదు. ఆయన్ని సేవించడం కంటే అత్యున్నతమైన మార్గం మరొకటి ఉండదు. దేవుని స్తోత్రం. బైబిల్ ఉంది, ఆయన సేవకుడిగానే పుట్టాడు. ఆయన పుట్టడమే సేవకుడిగా పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం జాగ్రత్తగా గమనిస్తే లేఖనంలో చక్కని మాట ఉంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28 అనుకుంటాను చూడండి. మనుష్య మత్తయి కుమారుడు ఆ, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ ఆ, పరిచారం చేయుటకును ఆ, అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. ప్రైజ్ గాడ్. సరే, పరిచర్య చేయడానికి పుట్టాడు. వచ్చినట్టే పుట్టిన. ఎలా వచ్చాడు? తల్లి గర్భంలోంచి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక ఆయన పుట్టడం దేని గురించి పుట్టాడంటే సేవ చేయడానికి పుట్టాడు. మన దేనికి దేవుడు మనం పుట్టించాడు? వాక్యపరంగా ఎందుకు ఆత్మ మనం ఎందుకు పుట్టించాడు? దేవుడు సేవ చేయడానికి పుట్టించాడు. ఎందుకు తన రక్తం కడిగాడు? దేవుడు సేవ చేయడానికి రక్తం కడిగాడు. ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని సేవ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు అల్టిమేట్ గా నీ గురి ఏంటంటే నువ్వు దేవుని సేవించాలి. తప్పకుండా ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, చదువుకున్నా, నువ్వు దేవుని సేవించే స్థాయికి రావాలి. ప్రభుని సేవించాలి. అది శ్రేష్టమైనటువంటి చక్కని మార్గం అండి. దేవుని స్తోత్రం. సర్వోత్తమ మార్గం, రాజమార్గం, శ్రేష్టమైనటువంటి చక్కని మార్గం అది సేవ. ఈ సేవ గురించి చెప్తే చాలా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎలా సేవించాలి, ఎందుకు సేవించాలి, దేవుని సేవిస్తూ వచ్చిన ఆశీర్వాదం, ఎన్నో చక్కని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంటాడు, యోహాను సువార్త ఉంటాడు 12:20 ఉంటుంది, నేను ఎక్కడుంటే నా సేవకుడు ఎక్కడ ఉంటాడు. చూడండి, యోహాను 12:26 ఉంటుంది చూడండి. ఒకడు నన్ను సేవించినడలా ఆ, ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలను. అప్పుడు ఆ, నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ప్రైజ్ గాడ్. ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతను కనపరచును. ప్రైజ్ గాడ్.
గణపరచబడతాం. అక్కడ ఎక్కడైతే యేసు ఉంటాం అక్కడే ఉంటాం. ఎన్ని ఆశీర్వాదాలు. అందుకే సమూయేలు దాన్ని శ్రేష్టమైన చక్కని మార్గం అన్నాడు ప్రభువుని సేవించడం. ఆయన భయభక్తులు వెళ్ళి పూర్ణ ఆత్మతో మీరు ఆయన్ని సేవించండి. అది అవశ్యకం, మనకు కావాలి. దేవుని ప్రజలు నేర్చుకున్నారు. కనుక తండ్రి మా జీవితాన్ని మరోసారి ఈ ఉదయకాలం 3 మార్గాలు మీరు మార్గం అని చెప్పారు. ఆ మార్గాలు 3 సర్వోత్తమ మార్గం అది ప్రేమ, రాజమార్గం అది గొప్ప దేవునికి వాక్యానుసారం అనుకూలమైనటువంటి స్థితి, దేవునికి మహిమ తెచ్చే మార్గం అది. 3వది బైబిల్ గ్రంథం. ఎందుకంటే ఆయన రాజు కనుక రాజమార్గంలో మనం ఉండాలి, మనం రాజులం కనుక రాజమార్గంలో ఉండాలి. 3వది ఆయన శ్రేష్టమైన చక్కని మార్గం, అది ప్రభువుని సేవించడం. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ మార్గము అన్నది చాలా గొప్పది. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు నేను మార్గము అన్నాడు. నేనే మార్గము సత్యం. దేవునికి స్తోత్రం. ఆ మార్గాన్ని ప్రభు పరిశుద్ధాత్మ చెప్పిన మార్గాన్ని మనం ఆచరిద్దాం. ఆ మార్గంలో మనం ఉందాం. రైట్ వేలో మనం వెళితేనే కరెక్ట్ గా రైట్ స్థితికి మనం చేర్చుకుంటాం. రైట్ డెస్టినీకి మనం చేరుకుంటాం. ఎక్కడ మనం చేరలో ఆ గమ్యాన్ని కరెక్ట్ మనం చేరుకుంటాం. మనం వెళ్ళే మార్గం సరైన కాకపోతే మనం వెళ్ళే మార్గం అది గమ్యం కూడా తేడా. కనుక దేవుని దగ్గర రాజ్యానికి వెళ్ళాలంటే యేసు క్రీస్తు ద్వారా అర్థం చేసుకుందాం. దేవుడు తన మాటలు అన్నిటిలో దీవించుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ పేరు కలిగి ఒకరు ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ఈ మేరీ మాథ్యూ గారి దగ్గర రేపు 5వ తారీఖు జరగవలసిన కూడిక వాయిదా అంటే నిన్న ఫోన్ చేసామే, పాస్టర్ గారు వర్షం ఇలా ఉంది, ఎప్పుడు ఉంటూ ఎలా ఉంటూ తెలియదు కనుక మేము పైన పెట్టుకోవాలి, మాకు అంతకన్నా ఆధారం లేదు, కింద చాలా చిన్నది అని చేత దయచేసి పోస్ట్పోన్ చేయండి, మరో రోజు పెట్టండి అని చెప్తే నిన్న అనోక్ గారికి చెప్పి వాయిస్ ఏదో పెట్టి వాయిస్ రికార్డు అంటే పెట్టమని చెప్పాను. మరి చాలా మందికి తెలిస్తే ఉంటుంది.